వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తి ఎవరైనా అనుకోని రీతిలో వివాదంలో చిక్కుకున్నా, అపార్థాలకు తావిచ్చినా ఎవరైనా ఏం చేస్తాం, అరే అలాంటి మనిషి కాడే, అలా మాట్లాడా, ఏ కారణంతో మాట్లాడాడో అని అనుకోవడం కనిపిస్తుంది. కానీ అందుకు భిన్నంగా మిగిలిన వారు మాదిరి చిలువలు పలువలుగా ఊహించేసుకొని ఏదేదో మనసులో అనుకోవడం లాంటివి చాలామంది చేయరని అనుకుంటారు. కానీ అలాంటిదేమీ ఉండదని, బయట నలుగురు అనుకునే మాటల్ని 40 రకాలుగా ఊహించేసుకునే అవకాశం ఉంటుందన్న దర్శకుడు క్రిష్కు అర్థమై ఉంటుంది. ఆ మధ్య తిరుపతిలో నిర్వహించిన గౌతమిపుత్ర శాతకర్ణి ఆడియో వేడుకల సందర్భంగా దర్శకుడు క్రిష్ భావోద్వేగంతో మాట్లాడడం జరిగింది. మధ్యలో ఖబర్దార్ అనే మాటను ఆయన నోటి వెంట రావడంతో చాలామందికి ఒకలా అనిపించినా కొందరికి మాత్రం మరోలా అనిపించింది. చివరకు క్రిష్ నోటి నుండి వచ్చిన ఖబర్దార్ అనే మాట చిరంజీవిని ఉద్దేశించి అన్నదని ప్రచారం జరిగిపోయింది. తన పనేమిటో తాను చేసుకుపోవడం, స్నేహంగా ఉండడం, తొందరపడి ఒక మాట అనేందుకు పెద్దగా ఇష్టపడిన క్రిష్ లాంటి ఫ్రెండ్లీ వ్యక్తి నోటి నుంచి ఖబర్దార్ అనే మాటకు అర్థం ఏమిటన్నది పక్కన పెట్టేసి జరిగిన ప్రచారం ఎంత తీవ్రంగా ఉందన్న విషయాన్ని ఆయన సతీమణి గుర్తించారు. వెంటనే క్రిష్ను ఆమె అలర్ట్ చేశారు. తాను అన్నది తెలుగువాడి పౌరుషం గురించి కదా, కొందరికి మరోలా అర్థమైందా అని ఫీల్ అయి వెంటనే దర్శకుడు వినాయక్ ఫోన్ చేస్తే ఆయన లైట్ తీసుకుంటూ తేల్చేశారట. తర్వాత చిరుకు ఫోన్ చేస్తే ఆయన కూడా పెద్దగా పట్టించుకోలేదట. కానీ నాగబాబు ఫోన్ చేస్తే మాత్రం అదేంటి క్రిష్ అలా అన్నావని వార్తలు వస్తున్నాయి అని అన్నారట. దీంతో నాగబాబుకు వివరణ ఇవ్వాల్సి వచ్చిందట. ఈ మెగా తమ్ముడు ఇలా చేస్తున్నారేమిటన్న మాట పలువురి నోట వినిపిస్తుంది. మరి ఇలాంటివి కూడా నాగబాబు వింటే బాగుంటుందేమో.